వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని బస్ డిపోలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన 5 బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంత విజయవంతమైందని, ఫ్రీ బస్సు కావడంతో మహిళలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని భావించి అదనంగా ఇంకో 5 బస్సులు పరిగి డిపోకు తీసుకురావడం జరిగిందని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేస్తారని, యువతకు రాజీవ్ యువ వికాస్ ద్వారా స్వయం ఉపాధి కలుగుతుందని అన్నారు. రుణమాఫీతో పాటు వ్యక్తిగత లోన్లను కూడా ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశించినట్లు అన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన వివిధ చెక్కులు పంపిణీ చేశారు. శాఖ మినిస్టర్ గా ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బస్ డిపోకు ఒక 20-25 బస్సులు కొత్తగా ఇవ్వడం జరిగింది. తద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మార్చి నెలలో ఒక 5 బస్సులు మరి ఈ రోజు గౌరవ శాసనసభ్యులు ఏవైతే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క బస్ స్టాండ్ మీ అందరి తెలుసు చాలా చిన్నగా ఉన్నాయి, అక్కడి వరకే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసే ఘనత కూడా చాలా విద్యార్థులు కానీ ఏదైతే వ్యాపారం చేసుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిగికి వచ్చే రావడానికి పోవడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి రామ్మోహన్ రెడ్డి గారు మొన్న ఏదైతే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టేసి మన కొంతమంది అల్పం మాట్లాడుతున్నారు. ఇక మేము ఈ యొక్క కాంగ్రెస్ చరిత్ర కలిగిన కాంగ్రెస్ లో ఎవరి తరం కాదు ఉన్న టీఆర్ఎస్ ఏదైతే గతంలో టీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నప్పుడే మీ యొక్క 50% ఉంది. స్థానిక ఎన్నికల్లో తప్పకుండా అవి కూడా కోల్పోవడం జరుగుతుంది. ప్రయాణికులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది చాలా ముఖ్యం. మనమంతా కూడా ప్రజాసేవలో ఉన్నప్పుడు ఫీడ్బ్యాక్ అన్నది ఏది, మనం చేస్తున్న పనికి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంది అనేది కూడా మనమందరం కూడా ఒకసారి మన ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనంతా కూడా ప్రజాసేవలో ముఖ్యంగా మనం మహిళా సోదరులకు ఫ్రీ ట్రావెల్ కలిగించిన తర్వాత రష్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇక్కడ అత్యానంది కూడా అయిపోయింది, అటు తమ్ముళ్ళని నచ్చకం అయిపోయింది, తల్లిదండ్రులని నచ్చకం అయిపోయింది, పిల్లలను కూడా అవుతుంది, హాస్పిటల్ కూడా అవుతుంది, చాలా ప్రయాణాలు. మన డిపో మేనేజర్ సుఖేంద్ర రెడ్డి గారు నాకు ఇచ్చారు 52 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రయాణాలు కేవలం పరిగి డిపోలోనే ప్రయాణాలు జరిగాయి. లేదా కోటి ఇచ్చారన్నా 1,30,00,000 మొత్తం తెలంగాణలో 200 కోట్లు అయితే మన పరిగి డిపోలోనే 1,30,00,000 ఫ్రీ టికెట్స్ మన పరిగి డిపో నుంచి జరిగినాయంటే ఎంత పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్న విషయాన్ని మనం గమనించాల్సినది. మరి ఇంత ప్రయాణాలు అయినప్పుడు ఏమైందంటే చాలా మందికి అసౌకర్యం కావచ్చు. కొన్ని రూట్లలో డిమాండ్ ఎక్కువ, కొన్ని రూట్లలో వాళ్ళు బస్సులు వేసి, ఇంకా కొన్ని రూట్లలో బస్సులు లేకపోవచ్చు కూడా. అదేవిధంగా కొన్ని ట్రాఫిక్ సమస్యలు ఉండొచ్చు, కొన్ని ఆర్ఎంపీ సమస్యలు ఉండొచ్చు, కొన్ని చెట్ల సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి. ఓవరాల్ ఏంటంటే ఎక్కువ మంది కూడా కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే పరిగి నియోజకవర్గంలో బస్సుల కొరత ఉంది అన్నది నాకు మా నాయకులు చెప్పలేదు. నాయకులు అక్కడక్కడ కొన్ని మంది చెప్పారు కానీ అందరూ చెప్పలేదు. కానీ ప్రజలు నేరుగా నాకు కంప్లైంట్స్ ఇచ్చారు. అయితే ఆ కంప్లైంట్స్ తీసుకొని నేను నేరుగా పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నాకు బస్సెస్ కావాలి, మా కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మటుకు ఆర్టీసీ బస్సెస్ లేక చాలా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్ళి తను 18 బస్సులు నాకు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ, అయితే అవి కూడా సరిపోతున్నారు, ఇంకా కావాలని అడిగినా ఇంకా కూడా నాకు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి దగ్గర ఇప్పటి వరకు 26 బస్సులు కదండి, 26 బస్సులు మనకి ఇవ్వడం జరిగింది. 26 బస్సులు మన పరిగి డిపోకి రావడం జరిగింది. ఇంకా కూడా కొన్ని బస్సులు కావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా, ఇంకా కూడా కొన్ని తీసుకొస్తాను. ఎందుకంటే ఇది ఆర్టీసీ అనేది ఏంటంటే ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణ ప్రయాణికుడు ఒక అవసరం ఉండి ఒక హాస్పిటల్కి పోవాలన్నా, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఏది మేలు జరగాలన్నా, రాజ్యంగా నిమ్స్ హాస్పిటల్లో 5 లక్షలు 10 లక్షలు వైద్యం నేను చేయించాలంటే
ఫస్ట్ ఆ ప్రయాణికుడు నిమ్స్ హాస్పిటల్ చేరాలంటే ఉచితంగా బస్సు ఎక్కితే నిమ్స్ హాస్పిటల్ చేరుతాడు. నిమ్స్ హాస్పిటల్ చేరిందంటే నాకు ఫోన్ చేస్తే చాలు ఉచితంగా వైద్యం చేసే పరిస్థితి నాకుంది. నాకంటే మీ అందరికి ఉంది. మీరు ఒక ఫోన్ చేసి అన్న హాస్పిటల్ కాడ పేషెంట్ ఉందంటే ఎంతో మంది ఇక్కడ ఉన్నారు నాకు ఫోన్ చేస్తే ఉచితంగా 5 లక్షల రూపాయల వరకు కూడా ₹1 లేకుండా నేను వైద్యం చేయించి పంపించడం జరిగింది.